హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. బాబాకి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు అయితే వేపి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే రవ్వ కూడా వేపి పక్కన పెట్టుకున్నాను. పంచదార 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను. అర గ్లాసు పంచదార అయితే తీసుకున్నాను. 2 గ్లాసులు రవ్వకి నేను ఇక్కడ 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. తీసుకొని వాటర్ మరిగాక వాటర్లో రవ్వ అయితే వేసేసి కలిపేసుకున్నాను. రవ్వ కలుపుకున్నాక జీడిపప్పు, వేయించిన జీడిపప్పు, ఇలాచి పౌడర్, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ అయితే వాడలేదు. ఫుడ్ కలర్ అయితే వాడకుండా నేనైతే నైవేద్యం అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. బాబావారికి సమర్పించుకోవాలి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. మా ఇంట్లోనే కొంచెం గోంగూర ఉంటే గోంగూర అయితే తెంపాను. ఎండుమిర్చి వేపి గోంగూర అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను.